మన చిన్నప్పుడైతే ఈ ఆవు పులి కథ వినని వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే అంత ఫేమస్ ఈ స్టోరీ అయితే చాలా బాగుంటుంది. మనకు లెసన్స్లో కూడా ఈ స్టోరీ అయితే వచ్చింది. ఒకసారి మనమైతే ఇప్పుడు రివైండ్ చేసుకొని చిన్నపిల్లలకి అయితే తెలియని వాళ్ళకి వినిపిద్దాం. ఒక ఊరిలో ఒక ఆవు ఉండేది. ఆ ఆవు మిగతా జంతువులన్నిటితో కూడా చాలా కలిసిమెలిసి యజమాని చెప్పినట్లు వినేది. అయితే ఒకరోజు అడవికి వెళ్ళి ఒంటరిగా గడ్డి మేస్తూ ఉంటుంది. అప్పుడు ఒక పులి ఈ ఆవుని చూస్తుంది. పులి అనుకుంది, అబ్బా ఎంత బలిష్టంగా ఎంత బాగుందో, దీని మాంసం ఎంత రుచిగా ఉంటుందో అని తినాలని ఆవు మీదకి దూకబోతుంది. అయితే ఆవు వెంటనే పక్కకు జరుగుతుంది. ఆగండి పులిరాజా, నాకు ఇంటి దగ్గర ఒక చిన్న ఆవు దూడ ఉన్నది. తనకి నేను పాలు ఇచ్చి మంచి చెడ్డలు నేర్పి వస్తాను, అప్పుడు మీరు నన్ను తిందురు అని చెప్పింది. అయితే పులి పక్కున నవ్వి, ఏంటి నువ్వు పంపిస్తే మళ్ళీ వస్తావా అని అడుగుతుంది. వస్తాను పులిరాజా, పంపించండి అని చెప్తుంది. అదేవిధంగా ఆవు ఇంటికి వెళ్ళి పాలు ఇచ్చి అన్నీ చెప్పి యజమానితో చెప్పి వస్తుంది. అయితే ఇంకా పులి ఏంటి ఇంకా రాలేదు అని కోపంగా ఎదురు చూస్తూ ఉంటుంది. అదే టయానికి వస్తుంది. ఇంకా వచ్చిన తర్వాత, తినండి పులిరాజా, నన్ను వచ్చాను కదా మీరు చెప్పినట్లే అని అంటుంది. కానీ ఆవు వెనకాలే తన లేగదూడ కూడా ఏడ్చుకుంటూ వచ్చి అమ్మా అమ్మా అనుకుంటూ వస్తుంది. అయితే పులి, నేను నీ నిజాయితీ నాకు నచ్చింది, అందుకనేసి నేను నిన్ను తినట్లేదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో వెంటనే నీ పిల్లను తీసుకొని అని చెప్తుంది. ఆవు ఎంతో సంతోషంగా పిల్ల దూడను తీసుకొని వెళ్ళిపోతుంది. ఈ కథలో నీతేంటో మనకు తెలుసా? మనం ఎప్పుడు నిజాయితీగా ఉంటే ధర్మం మనల్ని ఏదో ఒక రూపంలో రక్షిస్తూనే ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరైనా తెలియని